ఇంకోటి కేంద్రం వడ్లు కొంటలేదు అంటాడు. కేంద్రం వడ్లు కొంటలేదు కాబట్టి ఒకవేళ కేంద్రం వడ్లు కొనకపోతే బీఆర్ఎస్ బీజేపీ నాయకుల ఇళ్ల ముందు నేను వడ్లు గుమ్మరిస్తా అని చెప్పేసి అది వాళ్ళకు బెదిరించే ప్రయత్నం చేస్తుండు. ఇక రైతు ముసుగులో రాజకీయం చేస్తున్నాడు. వాళ్ళ డిఎన్జీలనే మోసం అనేది ఉందంట. అయితే చిన్న ట్విస్ట్ ఇక్కడ, దొరుకుతుందో దొరకదనే, దొరికితే మాత్రం మంచిగానే చూపిస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మోసం గురించి మాట్లాడాల్సి వస్తే, ఈ రాష్ట్రంలో ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు మోసాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరిని చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళని చెప్పిండా, బీఆర్ఎస్ వాళ్ళని చెప్పిండా, అంటే బీజేపీ వాళ్ళని చెప్పిండా? నా దగ్గర అయితే ఉండాలి, నా వీడియో ఉందా లేదా సరే ఒక్క నిమిషం. లేదా ఇప్పుడు మోసం అయితే గిట్టుంటది రేవంత్ అన్న. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా డిఎన్ఏలను మోసం అబద్ధాలు ఉన్నాయి. ఇక మా వాళ్ళు ఎప్పుడు చెప్తారు అబద్ధాల గురించి? తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనే ఒక గౌరవప్రదమైన హోదా 9 నెలలు వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా అని పోకిల వాడయ్యా వాని దింపులు కానీ దున్న పోతున్నా బలిసి పంది కూర్చొని కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుంది దానికి చెప్పలు తీసుకొని ఇట్లాంటివి ఉన్నాయి రేవంత్ అన్న. ఇప్పుడు మోసాల గురించి మాట్లాడితే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందా అంటే, ఏ లెటర్ నుంచి ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ 26 అక్షరాలు, 26 లెటర్లకు 26 స్కామ్ లెక్క ఏ నుంచి జెడ్ వరకు కుంభకోణాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. లంగలు దొంగలు ఉంటే జైల్లో ఉండాలి, లేదంటే కాంగ్రెస్లో ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు ఏమంటాడు? మోసానికట బీఆర్ఎస్ బీజేపీ కారణం అంటాడు. అంటే ఆ రెండు అలా డిఎన్ఏలు ఉందంట. మరి కాంగ్రెస్ డిఎన్ఏలు ఏమున్నది? కాంగ్రెస్ డిఎన్ఏలో మోసము, కుంభకోణాలు, ప్రజా దోపిడీ ఉందని నువ్వే చెప్పి మరి ఇప్పుడు అల్లబోయి పంచం. మరి నీ డిఎన్ఏలు ఏమున్నది? ఇప్పుడు పచ్చ రంగు ఉందా, 3 రంగులు ఉన్నాయి, అసలు ఏ రంగు ఉందా అర్థమైతే అన్న వాళ్ళని కామెంట్ చేస్తున్నాడు. ఇంకా కేసీఆర్ మీద ఒట్టు వేసి బీఆర్ఎస్లో ఉంటాను హరీష్ రావు చెప్పగలరా అంటాడు. సేమ్ ప్రశ్న 1 ఏళ్ళు హరీష్ రావు చూపిస్తుండు, 4 ఏళ్ళు నీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బీజేపీలో వన్యవు, ఆ రోజు బీజేపీలో వండుకుంటేనే బీఆర్ఎస్లోకి దుంకినాం. బీఆర్ఎస్ వాళ్ళు దేకపోతానికి మళ్ళీ ఎమ్మటే టీడీపీలో పోయినాం. టీడీపీ పవర్ పోగానే మళ్ళీ ఎమ్మటే కాంగ్రెస్లోకి వచ్చాం. నేను నిన్న అడుగుతున్నా, రేపు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే నువ్వు మళ్ళీ పోటీ చేస్తావా? దానికి రాహుల్ గాంధీ మీద ఒకటి ఎవరి వార్త మంది వద్దు, రాహుల్ గాంధీ మీద ఉంటే పిక్తాడు. మరి ఇంకేం చేద్దాం అంటే, నువ్వు నికార్సైన అయితే ఉంటాడు, నువ్వు నికార్సైన కాకపోతే పిక్తాడు. రేవంత్ అన్న ఏమంటాడంటే, హరీష్ రావు పార్టీ మారుతాడని ఒక చర్చను లేవనెత్తున్నాడు. నీ సొంత కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది మారే అవకాశం ఉందని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. మన గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ కావడం వల్ల సొంత పార్టీలో ఉన్న నాయకులు పక్క తప్పుకొని పోతున్నారు. అది అన్న ముచ్చట. ఇక గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని డిసైడ్ చేసిండు. సేమ్ టు సేమ్ గ్లోబరీనా కానీ ఫినిక్స్ కానీ ఇవన్నీ కేటీఆర్ సంస్థ అనే విషయం తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. నేను కూడా ఇంకోటి చెప్తున్నంటే, ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్వకుంట్ల కవిత నీది, ఇద్దరిది భాగమని నువ్వు ఒప్పుకో. ఇప్పుడు వాళ్ళ అక్రమ దందాలు వాళ్ళ కంపెనీలు వాళ్ళు ఒప్పుకుంటారు, నీ అక్రమ దందాలు నీ కంపెనీలు నువ్వు ఒప్పుకో. దొందు అయిపోతే అప్పుడు ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దందాల కోసమే కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఆరోపణలు చేస్తున్నాను. అది కూడా డిసైడ్ చేయి ఓపెన్గా. అప్పుడు నువ్వు నిజాయితీ పరం అవుతావు. ఇక తుమ్మిడిగట్టిపై మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ అడిగినట. ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడిన వాళ్ళు ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్న కల్వకుంట్ల తారక రామారావు పేరు తీసినాడు. ఇప్పుడు పేటెంట్ రైట్స్ తీసుకున్నాడా రామారావు? నందమూరి తారక రామారావు గారు పేటెంట్ రైట్ తీసుకొని ఒక కంపెనీ పేరు అయినట్టు, లోగో అయినట్టు, ఇది ఎవరు వాడదని తీసుకుండా పోనీ. ఇప్పుడు ఎన్టీ రామారావు గురించో ఆంధ్ర గురించో మాట్లాడితే ఈ రామారావు అనే పేరు ఒక మనిషికి పరిమితం అని చెప్పేసి ఎక్కడన్నా రాసి పెట్టిరా? సరే, ఆయన నచ్చి పెట్టుకున్నా నచ్చక పెట్టుకున్నా సేమ్ ఉండి పెట్టుకున్నా ఇంకేముండి పెట్టుకున్నా పోయినట్టు. ఇక మరి ఇప్పుడు నాకేమో మంచిగా, ఇప్పుడు భీమవరం బుల్లోడు మన అల్లుడు, మరి ఇది ఆ లెక్కన గురించి మాడితే మొత్తమే ఇక్కడ మనం ఉండొద్దు, పోవాలి ఇప్పుడు ఆంధ్రాకి మనం.
ఇప్పుడు రాజకీయాలు రాజకీయంగా మారుతాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎవరు తక్కువ అంచనా వేస్తలేరు, తక్కువ ఆలోచన చేసి మారుతలేరు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ భావజాలం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఫోటో ఎందుకు పెట్టి అవసరం ఏమొచ్చింది అనేది ప్రశ్న అంతే. దానికి సమాధానం చెప్పలేక బొత్సుకు బోడగునికి ముడి పెట్టినట్టు వేరితే ఎట్లా? సమయం సార్ ఇప్పుడు కేటీఆర్ రామారావు పేరు పెట్టుకోవడానికి, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడానికి దీనికి దానికి పోలికున్నదా? ఈ శతగాని మాటలు తప్ప. ఇక మహేష్ కుమార్ గౌడ్ అన్న లేపింది. మహేష్ అన్న 2029 దానికి అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన అధ్యక్షుడు, నేను సీఎం అంటాను. ఈ మాట నిన్ను అడిగాను, మహేష్ కుమార్ గౌడ్ని అడుగుదాం. మహేష్ అన్న నువ్వే పిసిసి అంటా అంటే నీకు నమ్మకం ఉందని అడిగితే ఆయన చెప్తాడు. నిన్న ఒక ఛానల్లో ఒక వార్త వచ్చింది. రాహుల్ గాంధీ గారు మహేష్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసి ఏం జరిగింది, ఎందుకు నీ మీద దుష్ప్రచారం జరిగిందని బుజ్జగించే ప్రయత్నం చేసిండు మహేష్ కుమార్ గౌడ్. ఎవరు? రాహుల్ గాంధీ. సార్ ఇట్లా నా మీద వీడియోలు చేపిస్తుండు, నన్ను ఆయన సొంత ఛానల్ నన్ను బదనాం చేపిస్తుంటే, నిన్నొక్కని కాదురా బాబు, నన్ను కూడా వీడియోలు చేపిస్తున్నాడు, నన్ను కూడా బదనాం చేస్తున్నాడు, ఆయన కూడా చెప్పుకున్నాడు రాహుల్ గాంధీ. సో ఇద్దరు కలిసి ఒకరి బాధను ఒకరు షేర్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వల్ల వాళ్ళకి ఏర్పడ్డ సమస్యలు. నువ్వే పెద్ద సమస్యలకు 2029 దాకా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి పక్క జరగాలి. ఇప్పుడు కర్ణాటకలో సీఎం మారిండు. ఇక నువ్వో ఉంటావో పీక్తావో అని జనం అంటారు. నాకు తెలియదు, నాకు సంబంధం కూడా లేదు. జనం అంటారు, నేను ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇగో ఇదేంతో చూడే, నాది మహేష్ గౌడ్ అట సక్సెస్ఫుల్ కాంబినేషన్ అట. నేను 2034 వరకు తెలంగాణలోనే ఉంటా, ప్రజలకు మేలు చేయాలనేది నా ఏకైక ఆలోచన. నాలో చిన్న మార్పు కూడా లేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ది నాది అత్యంత విజయవంతమైన కాంబినేషన్. మా ఇద్దరి కాంబినేషన్ రాష్ట్రంలో అన్ని ఎన్నికలు గెలిచినాం, వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామని ముందే చెప్పాను. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహేష్ కుమార్ గౌడ్కు మరింత మంచి పదవి రావచ్చు. రాష్ట్రంలో సర్వేల ప్రక్రియ నడుస్తుంది, సెన్సెస్ కొనసాగుతున్నది. జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి తొందర లేదట. ఊర్లో పోంటా ఉన్నారా ఎంపీటీసీ, జెడ్పీసీలో? చీచి, మీకెందుక? ఇప్పుడు మీకు టైం చాలా ఉందంట. హైదరాబాద్లో మున్సిపల్ మేయర్ పదవి ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. హైదరాబాద్ కూడా ఓట్లు అవసరం, టైం తీసుకుందాం అంటున్నా. తీసుకోరు తప్ప, తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంకా ఇది ఒక వార్త. ఈ వార్తను ఈ పత్తిత్తులు అంటే జర్నలిస్టులు అంట, నాకైతే తెలియదు, అది నాకైతే తెలియదు, అదైతే జర్నలిస్టులు అంట. ఇంకో అబద్ధాల కుటుంబం అట. అరే లత్కోరు నాకు అక్కడ, రాధాకృష్ణ నీ నోట్లో ఉంచుతారు రా వార్తలు రాస్తుంటే. డైలాగు అంటే ఏరుకొని కేసీఆర్కి వ్యతిరేకంగా వార్తలు రాసే లత్కోరు రాధాకృష్ణ ఇదే జర్నలిజం రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ లేదంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎందుకు రాయవరా లోఫర్ నా కొడుకు అని అడుగుతున్నా. దొంగ నా కొడుకాయుడు. కేసీఆర్ పరివారంలో అందరి డిఎన్ఏ అదే అట. పసుపు రంగుల పచ్చపాటిల వాళ్ళ డిఎన్ఏ ఏంది? వాళ్ళ డిఎన్ఏ ఏందిరా రాధాకృష్ణ? నీ డిఎన్ఏ అదేనా? చెప్పరా, డిసైడ్ చేయరా నీది కూడా. ఉద్యమంలో వాళ్ళ అబద్ధాలను సమర్థించాం, సొంత రాష్ట్రం వచ్చిన అసత్యాలు మానలేదు, మోటార్లకు మీటర్లు పెట్టం, ఉచితం ఎత్తేయం, మాట నిలబెట్టుకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటుందా, డిస్కంల వైఫల్యాలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు, జవాబుదారీతనం పారదర్శకత కోసమే రైతు డిస్కం. సేమ్ టు సేమా? ఎన్నికల్లో హరీష్ రావు పార్టీ మారడం పక్కాట. ఆయన ఎవరిని కలుస్తున్నాడో వాళ్ళే నాకు చెప్పిరట. క్రషర్ల నుంచి తన నెలకు 50 లక్షలు ఆశించాడు. వాళ్ళు కథనంతో మీడియా ముందుకు వచ్చిండు. మీడియాతో చిచ్చాట్లో సీఎం. ఇప్పుడు ఈ క్రషర్ అంటే ఎవరే? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర నెలకు 50 లక్షలు హరీష్ రావు ఆశించిండంట. ఆశిస్తే అతిపెద్ద పత్తి గింజ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఈయనన్నాడంట పైసలు 50 లక్షలు. ఈయన అన్నాక ఈ క్రషర్ల పంచాయతీ రోడ్డు మీకు వచ్చిందట. ఆకీస్ పాక్ పాకిజాక్ అన్నట్టు అన్న చెప్పేది. ఆఫ్టర్ ఆల్ 50 లక్షల కోసం హరీష్ రావు గారు ఆయన తగ్గేంత పరిస్థితుందా? 100 కోట్లు అంటే మేము ఒప్పుకుందాం, ఏమో నిజమేనా 100 కోట్లు వస్తుంది కదా, పక్క తప్పుకున్నాం అనుకుందాం.
ఆ? అది కథ. మా ఊరు రాసిండు రాధాకృష్ణ. ఏం పలకాటైంది. నేను పలుకు తర్వాత పలుకుదాం ఆగ్రహం. ఇప్పుడు ఎందుకు మనకు అది. ఇక తర్వాత ఇక విలేజ్ కరెంట్ ఆఫీసర్ అట నయం. రైతు డిస్కంలో పనిచేసేందుకు లోకల్ ఎలక్ట్రీషియన్లకు ఛాన్స్ అట. అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని సర్కారు చూస్తుందట. రాష్ట్రంలో కొత్తగా 12,000 మందికి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో ఎక్కడ కరెంటు సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలట. రైతులకు మేలు జరిగే అవకాశం. శబాష్. ఇది చేసిన రోజు నేనే పొగుడతా. మాటలు మీకంటే పొడుగు వస్తాయి. నాకు కూడా మాటలు చెప్పుట్లో కాంగ్రెస్ పార్టీలు జేజామల్ని మించిపోయారు. కానీ రిజల్ట్ కావాలి చేతలల్లా. ఇది నిజంగా ఇప్పుడు ఆ విలేజ్ ఆఫీసర్ అంటాడు, కరెంట్ ఆఫీసర్ అట. వాడు వచ్చే ఇప్పుడు ఓ రైతు ఫోన్ చేస్తాడు, నా మీటర్ కాలిపోయిందా రావా అంటాడు. వాడు సమయానికి పోయి రైతుకు సహకరిస్తేనేమో మంచి వ్యవస్థనే. ఎంత ఇస్తావురా బాయ్, ఏం కథరా అని చెప్పేసి లంచాలకే వాడి లంచం ఇచ్చినోడికి మంచం ఎత్తే ఈ మరి దీని అంతా వ్యవస్థ వేస్ట్. ఇంకోటి ఇలా జీతాలు ఇప్పుడు ఆల్రెడీ అప్పులనే ఉన్నాయి డిస్కౌంట్లు. ఇప్పుడు ఈ కొత్త డిస్కౌంట్లో 12,000 మందికి నెల నాడు ఎంత జీతం కావాలి, వాళ్ళ జీతాలు ఇవ్వనే జాగ్రత్త కాదు. ఇప్పుడు కొత్త వ్యవస్థ కొత్తగా దేవుని కోసం అంటే అదానీ కంపెనీకి లాభాలు రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఖజానా మీద దెబ్బకొచ్చి 12,000 మందిని పెట్టి రైతులను కాపాడి దత్తరిస్తారు. అంటే అదానీ కంపెనీకి లాభం జరుగుతుందంటే ఇప్పుడు ఎంతవరకైనా ఖర్చు పెట్టామంటే